అందరికీ నమస్కారం. మీనాకుమారి చదలవాడ. ఈరోజు సుదర్శన చక్రం పుట్టుక గురించి తెలుసుకుందాం. ఇది పాత తరం వాళ్ళకి తెలిసిందే, అయినా కొత్త తరం వాళ్ళు తెలుసుకోవటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ సుదర్శన చక్రం గురించి తెలియాలంటే ముందు సూర్య భగవానుడు భార్య సంధ్యాదేవి తండ్రి విశ్వకర్మ. ఈయన అందమైన నగరాలను, భవ్యమైన భవనాలను దేవలోకంలో నిర్మించారు. పాండవులకు ఇంద్రప్రస్థ అనే రాజ్యసభను కూడా కట్టించారు. సంధ్యాదేవి తన తండ్రితో సూర్యుని తేజస్సు తట్టుకోలేకుండా ఉన్నాను కాబట్టి ఏదన్నా ఒక ఉపాయం చేయమని అడుగుతుంది. విశ్వకర్మ గారు ఒక యంత్రంతో సూర్యబింబాన్ని పెట్టి గుండ్రంగా తిప్పుతారన్నమాట. అప్పుడు ఆ తేజస్సు కొంచెం తగ్గింది. ఆ సమయంలో చిన్న చిన్న రజన్ అన్నమాట, అంటే చిన్న ముక్కలు అవి రాలి కింద పడినాయి అన్నమాట. ఆ చిన్న ముక్కలన్నిటితో కలిపి సుదర్శన చక్రాన్ని తయారు చేసి విష్ణు భగవానికి ఇచ్చారు. అది అగ్ని వలె దహిస్తూ ఉంటుంది కనుక ఈ విష్ణుమూర్తి ఈ సుదర్శన చక్రంతో ఎంతోమంది రాక్షసులను చంపారు. తిరిగి రాక్షస సంహారం అవగానే ఇలా విష్ణుమూర్తి చేతిలోకి వచ్చేస్తుంది అన్నమాట సుదర్శన చక్రం. కొన్నాళ్ళకి దాన్ని శ్రీకృష్ణ భగవానికి కూడా ఇచ్చారు. ఆ సుదర్శన చక్రంతో ఎంతోమంది రాక్షసులను, శత్రువుల పైన సంహారం చేశారు కృష్ణ భగవానుడు. ఒకసారి జయద్రథుడు, అంటే ఈ పాండవులలో కాకుండా పాండవసులు అర్జునుడికిను ఈ జయద్రథుడికి పోటీ వచ్చిందనమాట. జయద్రథుడు చాలా మోసగాడు. దుశ్శాల అని కౌరవ సిస్టర్ ఒక ఉంది, ఆ దుర్యోధన చెల్లెలు భర్త జయద్రథుడు. అతను ఒకసారి అభిమన్యుడు చనిపోయినప్పుడు అతని దహన కార్యక్రమాలు రాత్రి సమయంలో చేస్తుంటే ఈ పాండవస్ పైన దాడి చేసి ఈ అభిమన్యుడి యొక్క మామగారిని సంహరిస్తాడనమాట. అర్జునుడికి తట్టుకోలేంత కోపం వస్తుంది. ఒక శపథం చేస్తాడు. నెక్స్ట్ డే అంటే మరుసటి రోజుని నేను నిన్ను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల నిన్ను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ సమయంలో తీవ్రంగా అతనికి కూడా చాలా వరాలు అవి ఉన్నాయి జయద్రథుడికి. అప్పుడు ఈ అర్జునుడికి యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తారు, ఈ సుదర్శన చక్రంతో సూర్యాస్తమయం కాకుండా ఆ సమయాన్ని ఈ సుదర్శన చక్రంతో నియంత్రణ చేస్తారన్నమాట. అప్పుడు ఆ సమయంలో ఈ జయద్రథుడిని సంహరించడం అవుతుంది. దుష్ట సంహారం అయితే జరిగింది. తర్వాత భద్రాచలంలో ఒక సుదర్శన చక్రం పెడతారు కదా గుడి పైన, అది ఎంత తయారు చేసినా కానీ ముక్కలైపోతుంది అన్నమాట. ఒకసారి శ్రీరాముడే స్వయంగా కల్లోకి వచ్చారు రామదాస్ గారు మీరు భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి నదిలో వెతకండి, సూర్యోదయం సమయంలో నేను మీ చేతికి అందిస్తానని స్వయంగా రామచంద్రుడే చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ భద్రాచలంలో ఉన్నటువంటి సుదర్శన చక్రం శ్రీరాముడు రామదాస్ గారికి అందజేశారు. అందుకే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రం అయింది. ఆ సుదర్శన చక్రాన్ని దర్శించుకుని అందరం పుణ్యాన్ని, మోక్షాన్ని సంపాదించుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనాకుమారి చదలవాడ.